జలుబు వస్తే ఏం చేయాలి? మెడికల్ షాప్కి వెళ్ళి ట్యాబ్లెట్ తెచ్చుకోవాలి. మన పూర్వీకుల నుంచి వస్తున్న ట్రెడిషనల్ ఏదైతే ఉందో అలానే వాళ్ళ జీన్స్ మనలో ఇంకా ఉన్నాయి కాబట్టి మనకి కూడా ఇప్పుడు ఆ రెమెడీస్ పనిచేస్తాయి. అలానే వాటిలో ఉన్న మెడిసినల్ గుణాలు ఇప్పటికీ మనకి వర్కౌట్ అవుతాయి. సో మిరియాల కషాయము, మిరియాల రసము తీసుకోండి. జ్వరం వస్తే ఏం చేయాలి? ఏం లేదు, ఒక 2 రోజులు లైట్ ఫుడ్ అనమాట తీసుకొని పొట్టకు కొంచెం రెస్ట్ ఇచ్చారంటే అది కూడా మనకి జ్వరం తగ్గిపోతుంది. ఒకవేళ బాగా దగ్గు వచ్చింది అలా అనుకోండి, సేమ్ మిరియాల కషాయం పనిచేస్తే. లేదంటే చక్కగా గోరువెచ్చగా సూప్ తీసుకోండి, వెజ్ సూప్ తీసుకోండి లేదా నాన్ వెజ్ సూప్ తీసుకోండి. మిరియాల కషాయం, ధనియాల కషాయం, మిరియాల రసం తీసుకోండి. ఒకవేళ కఫం పట్టేసింది అనుకోండి, పుదీనాకులు ఉన్నాయా పెరట్లో కానీ లేదా ఫ్రిడ్జ్లో కానీ తెచ్చుకొని జస్ట్ ఒక కప్పు వాటర్లో మరిగిసి తాగితే 2 రోజుల్లో సెట్ అయిపోద్ది. 2 పూటలో చేయాలి. లేదా బిర్యానీ ఆకులు ఉన్నాయా పోనీ ఒక 2 బిర్యానీ ఆకులు తీసుకొని ఒక గ్లాస్ నీటిలో మరగబెట్టి తాగండి, అదైనా సెట్ అయిపోతుంది. ఇవేమీ మీకు పని చేయట్లేదంటే వీలు పడట్లేదా, కొంచెం గోరువెచ్చని నీటిలో కల్లుప్పు కలిపి గొంతులో గరగలించి 2 పూట్ల మనం దాన్ని ఊసేసి అట్లా అది పాటించినా కూడా ఖచ్చితంగా ఆ కఫం అనేది తగ్గిపోతుంది. ఇవన్నీ పనిచేస్తాయండి. సో ఇది చేయండి. జలుబు వస్తే ఆవిరి పట్టడం అస్సలు మర్చిపోవద్దు. అల్లము, పసుపు, చిన్న అల్లం ముక్క దంచి ఒక పసుపు కొంచెం చిటికెడు లేదా 1/2 టీ స్పూన్ పసుపు వేసి 1 కప్పు నీటిలో మరిగించి పరగడుపున తాగిన ఎలర్జీ మాత్రలా పనిచేస్తుంది. సో అది కూడా